ప్రకాశ్ ప్రకాశ్ చేసుకో. అన్న కొంచెం వెనుకకు అన్న నమస్తే. అచ్చాడాలి వేయచ్చు కదా అచ్చాడాలి. తమ్ముడు సార్ దగ్గర వెళ్ళాలి. యాభై 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని సుదీర్ఘ రాజకీయాల్లో గడిపిన మహనీయుడు ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్సీగా అనేక రకాల పదవులు అందించి 15 సార్లు శాసనసభలో బడ్జెట్ మహనీయుడు. ఈ రాష్ట్రానికి సమైక్య రాష్ట్రంలో 14 నెలల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మహనీయుడు కేశవ్ గారు. వారు తమిళనాడు గవర్నర్గా రిటైర్డ్ అవ్వడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు శాసనసభలో వారితో గడిపేటువంటి భాగ్యం కలిగింది. ఆ క్రమంలో అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి. ఏ సబ్జెక్ట్ అయినా ఏ సమస్యనైనా ఎవరు ప్రస్తావించినా కూడా అప్పటికప్పుడు సమాధానం చెప్పగలిగినటువంటి నిష్ణాతుడు, మహనీయుడు, అనుభవశాలి రోషయ్య గారు. ఆయన పరమపదించడం తెలుగు ప్రజానికానికి తీరని లోటుగా నేను భావిస్తా ఉన్నా. వారు తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు. ఆనాడు తీవ్రమైనటువంటి పద్ధతిలో మూమెంట్ జరిగినాడు. ఉస్మానియా లాంటి క్యాంపస్లలో ఫైరింగ్ జరిగినప్పుడు, రబ్బరి బుల్లెట్ జరిగినప్పుడు రాత్రి 11 గంటలకు కూడా వచ్చి జరుగుతూ ఉంది రోషయ్య గారు అంటే అప్పటికప్పుడు ఫోన్లు చేసి దాన్ని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఉద్వేగానికి లోనైనప్పుడు, ఆవేశానికి లోనైనప్పుడు, కంట్రోల్ తప్పుతున్నప్పుడు మళ్ళీ సమయంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని నియంత్రించి ఇలా తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించినటువంటి వ్యక్తి రోషయ్య గారు. ఇలా అనేక సార్లు వారి ఆధ్వర్యంలో వారు ఢిల్లీకి పోయినాడు. చిదంబరం గారు ఆ ప్రకటన చేసిన నాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంది. ఇక్కడ వీరి నేతృత్వం, అక్కడ చిదంబరం గారి నేతృత్వంలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలైందని చెప్పించి తెలంగాణ ప్రజానికల్లో ఒక ఆశ కలిగించి తెలంగాణ ప్రజానికానికి ఒక భరోసా కలిగించినటువంటి మహనీయుడు కూడా రోషయ్య గారు. అంత అనుభవం కలిగిన వ్యక్తి లేకపోవడం మొత్తం తెలుగు ప్రజానికానికి లోటుగా భావించడమే కాకుండా వారి అనుభవం, వారి ఉపన్యాసాలు, వారు మార్చుకునే మార్గదర్శనం ఇలా యువకులకి మనకి మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి భావిస్తాము. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి భగవంతుడు